अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन अम्मा बअदु फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। हाज़रीन जमात अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। రమదాను కోర్సులో భాగంగా మొదటి రోజు రమజాన్ నెల యొక్క విశిష్టత ఖురాన్ నుండి మరియు హదీసుల నుండి మరియు రమజాను నెలలో చేయాల్సిన 5 అతి ముఖ్యమైన పనులు ఆధారాలతో సహా ఇన్షా అల్లాహ్ తఆలా ఈరోజు ముఖ్తసరిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట చూడండి, రమజాను అనే పదానికి అర్థం ఏమిటంటే, రమ్జ్ అంటే జ్వలించేది, జ్వలింపజేసేది అని. రమజాను అంటే కాల్చేది, జ్వలింపజేసేది. ఏం జ్వలింపజేస్తుంది అంటే మన యొక్క పాపాలని జ్వలింపజేస్తుంది. మన పాపాలన్నింటినీ కాల్చేసి మనల్ని పునీతులుగా చేస్తుంది. అందుకే ఈ నెలను రమజాను నెల అంటారు. రమదాను నెల. రమజాను నెల ఎందుకంత విశిష్టమైనది అంటే, ఈ నెలలో అల్లాహ్ తఆలా మనకు అత్యంత పవిత్రమైనటువంటి ఖయామతు వరకు నిలిచి ఉండేటువంటి ఒక సన్మార్గదర్శినిని, ఒక హిదాయత్ పుస్తకాన్ని ప్రజలందరి కోసం అల్లాహ్ తఆలా అవతరింపజేయడం జరిగింది. దాని గురించి అల్లాహ్ తఆలా ఖురాన్ కరీంలో సూరతుల్ బకరా 185వ నంబర్ ఆయతులు అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. షహరు రమజాన్, ఇది రమజాను నెల. ఏముంది ఇందులో అంటే, అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్, ఇందులో అల్లాహ్ తఆలా ఆయన ఖురాన్ అనేటువంటి గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఎటువంటి ఖురాన్ అది? హుదల్ లిన్నాస్, సమస్త మానవులకు మార్గదర్శిని అది. సమస్త మానవుల కోసం హిదాయత్ను, సన్మార్గాన్ని చూపేది అది. అంతేనా? ఇంకా వబయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, ఇందులో ఇంకా ఏమున్నాయి? సన్మార్గంతో పాటు సత్యాసత్యాలను వేరుపరిచేటువంటి స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి సన్మార్గదర్శిని అల్లాహ్ తఆలా మనకు ఈ రమజాన్ నెలలోనే అల్లాహ్ తఆలా మనకు అనుగ్రహించడం జరిగింది. కాబట్టి అందుకే అల్లాహ్ తఆలా ఈ నెలను అత్యంత ముఖ్యమైనదిగా ఎంచుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మత్ కొరకు దీన్ని ప్రత్యేకించి ఈ నెలను మనందరి కోసం ఒక నజాత్కి, మన యొక్క మోక్షానికి ఒక కారణంగా, మన యొక్క నజాత్కు ఒక జరియాగా అల్లాహ్ తఆలా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మానవులందరికీ ఖయామత్ వరకు దారి చూపించేటువంటి ఈ ఖురాన్ని అల్లాహ్ తఆలా మన కోసం అవతరింపజేసినప్పుడు దానికోసమైనా సరే మనము ఈ నెలలో ఉపవాసాల్ని పాటించాలి. ఎందుకంటే ఖురాన్ అవతరణ తర్వాత ఉపవాసాలు ఫర్జు చేసిన తర్వాత అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు అంటే, తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి తగు రీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లాహ్ అభిలాష అని అదే 185వ నంబర్ సూరాలో అల్లాహ్ తఆలా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఉపవాసాలు కేవలం పుణ్యం సంపాదించుకోవడమే దానికోసం మాత్రమే కాదు, ఈ ఖురాన్ మనకు ఇచ్చినందుకు, ఈ కానుక మనకు అల్లాహ్ తఆలా ఇచ్చినందుకు, ఇదే గనక లేకపోతే ఈ పాటికి మనం ఎప్పుడో గుమ్రా అయిపోయి మార్గభ్రష్టులుగా తయారయ్యేవాళ్ళం. మనల్ని ఏది కలిపి ఉంచుతోంది అంటే కేవలం ఈ ఖురాన్ మాత్రమే కలిపి ఉంచుతుంది. మనకు మార్గం ఖయామత్ వరకు ఏది చూపిస్తుందంటే, ఎటువంటి పొరపచ్చాలు లేని, ఎటువంటి మార్పులకు గురి కాని, ఎట్లాంటి తప్పులు లేనటువంటి ఈ పుస్తకం మాత్రమే మనకు ఖయామత్ వరకు సన్మార్గం చూపిస్తుంది. కాబట్టి దాని అవతరణ కోసమైనా మనం కృతజ్ఞతగా ఈ ఉపవాసాల్ని పాటించాలి ఈ నెలలో. కానీ అల్లాహ్ తఆలా మన కోసం ఫర్జు కూడా చేశాడు, అది వేరే విషయం. ఇకపోతే రమజాన్ నెలను అల్లాహ్ తఆలా ఎంచుకున్నాడు, ఇంత పెద్ద గ్రంథాన్ని అవతరింపజేశాడు. మరి ఇంకా ఏమేమి అల్లాహ్ తఆలా ఈ నెలలో పెట్టాడు అంటే, మనకు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తారు. ఎప్పుడైతే రమదాను నెల ప్రారంభమవుతుందో, రమజాన్ నెల ఎప్పుడైతే మొదటి రోజు మనకు చంద్రుడు కనిపించిన తర్వాత ప్రారంభమవుతుందో, హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే రమజాన్ నెల ప్రారంభమవుతుందో మొదటి రోజు నుంచే శైతానులు మరియు దుష్ట జిన్నులు సంకెళ్లతో బంధించబడతారు.
ఇప్పుడు నిజంగా శైతాను వల్ల చెడిపోయే వాళ్ళెవరో, వాళ్ళ కోరికల వల్ల చెడిపోయే వాళ్ళెవరో ఈ నెలలో బయటపడుతుంది. మిగతా నెలల్లో ఏమన్నా తప్పులు చేస్తే శైతాన్ గలబా, శైతాన్ నన్ను గుమ్రా చేసినాడు, శైతాన్ వల్ల నేను పొద్దున్నే నమాజ్‌కు లేవలేకపోయాను, శైతాన్ వల్ల ఆ పొరపాటు చేసినాను, శైతాన్ వల్ల ఈ పాపం చేసినాను అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. అల్లాహ్ ఏం చేస్తున్నాడు వాడిని కట్టేస్తున్నాడు. ఈ నెల మొత్తం దుష్ట జిన్నుల్ని, శైతానుల్ని అల్లాహ్ బంధిస్తాడు. మరియు ప్రవక్త గారు అంటున్నారు, నరకపు ద్వారాలు మూసివేయబడతాయి. అంటే అల్లాహ్ తప్పులకు, పాపాలకు పట్టుకోవడం అనేది ఉండదు. వారి మీద అజాబ్ ఇవ్వడం అనేది ఉండదు. నరక ద్వారాలు అక్కడ మూసివేసినంత మాత్రాన మనకేం లాభం వస్తుంది? దాని విషయం అది కాదు. ఎక్కడైనా సరే అల్లాహ్ కొన్ని కొన్ని సార్లు మన పాపాలకు, తప్పులకు దానికి పట్టుకొని దానికి సంబంధించినటువంటి శిక్షణ ఒక్కొక్కసారి ఇక్కడే ఇస్తాడు. దాన్నేమంటామంటే మనం ఉర్దూలో ముకఫాతే ఆమాల్ అంటాం. అంటే మనం చేసుకున్న పనులకు కర్మ ఇక్కడే అనుభవించడం. ఈ రంజాన్‌లో ఏమంటే అల్లాహ్ మొత్తం పవిత్రంగా చేసినాడు. కాబట్టి మీకు వెసులుబాటు ఇచ్చినాడు. మీరు మంచి వైపుకు రండి. నేను మిమ్మల్నేం పట్టుకోను అని. మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త తెలియజేస్తున్నారు, నరకం యొక్క ఒక్క ద్వారం కూడా తెరిచి ఉండబడదు. అంటే ఎవరిని కూడా అల్లాహ్ ఈ నెలలో నరకానికి అర్హులుగా కావాలని కోరుకోవడం లేదు. ఇంకా ప్రవక్త గారు అంటున్నారు, ఈ నెలలో స్వర్గపు ద్వారాలన్నీ తెరవబడతాయి. ఒక్క ద్వారం కూడా మూసివేయబడదు. మరి అక్కడెక్కడో స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడితే మనకేం లాభం వస్తుంది ఇక్కడ? దీని అర్థం ఏమిటంటే కొన్ని రివాయతుల్లో ఆకాశ ద్వారాలు తెరవబడతాయని, కొన్ని రివాయతుల్లో అల్లా యొక్క రెహ్మత్ ద్వారాలు, అల్లా యొక్క కారుణ్యపు ద్వారాలు తెరవబడతాయి. అంటే మనందరి మీద అల్లాహ్ మునిపటి కన్నా ఇంతకు ముందు కంటే ఎక్కువగా రెహ్మత్‌ను చూపిస్తాడు. ఎక్కువగా కారుణ్యాన్ని అల్లాహ్ మనకు ఈ మాసంలో అల్లాహ్ అనుగ్రహించడం జరుగుతుంది. దానికి పర్ఫెక్ట్ నిదర్శనం ఏమిటంటే మీరు చూసే ఉంటారు. మామూలు రోజుల్లో ఉపవాసం పాటించడానికి, రంజాన్ రోజుల్లో ఉపవాసం పాటించడానికి చాలా తేడా ఉంటుంది. రంజాన్ నెలలో అల్లాహ్ చాలా రెహ్మత్‌ను మన మీద కారుణ్యాన్ని కురిపిస్తాడు. కొంచెం ఆసానీగా మనకు సులువుగా మనకు వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఏ విధంగా రెహ్మత్ అవుతుంది రంజాన్ నెల అంటే, ఇందులో ఎన్ని కావాలంటే అన్ని పుణ్యాలు చేయడానికి అల్లాహ్ మనకు భాగ్యాన్ని ప్రసాదించినాడు. మనం ఇందులో ఉపవాసాలు పాటిస్తాం. లెక్కలేనంత పుణ్యం వస్తుంది. మనం ఇందులో నమాజుల్ని చేస్తాం రాత్రిపూట. మన పాపాల మన్నింపుకు కారణమవుతుంది. మనం ఇందులో జిక్ర్, అజ్కార్ చేస్తూనే ఉంటాం. ఇస్తిగ్ఫార్ చేస్తూనే ఉంటాం. ఖురాన్ చదువుతూ ఉంటాం. వీటన్నిటిని చెడగొట్టుకోకుండా ఉండడానికి అల్లాహ్ ఏం చేసినాడు? వాడిని శైతాన్ని బంధించినాడు, జిన్నాతుల్ని బంధించినాడు. కాబట్టి ఫ్రీ విల్‌తో, మన మనస్సాక్షితో, సంకల్పంతో అన్ని మంచి పనులు చేసే అవకాశాన్ని అల్లాహ్ కల్పించినాడు కాబట్టి దీని అర్థమేమి? స్వర్గపు ద్వారాలు తెరవడం అంటే మన మీద కారుణ్యం అల్లాహ్ కురిపించినాడు. అప్పుడు పైనుంచి ఒక పిలుపునిచ్చేవాడు, ప్రకటించేవాడు, ఏలాన్ చేసేవాడు ఏమని చేస్తాడంటే, ఓ మంచిని కోరేవారులారా ముందుకు సాగండి. ఇన్నాళ్ళు సాకులు చెప్తా ఉన్నారు. నాకు అది అబ్బలేదు, ఇది అబ్బలేదు. వాడాపినాడు, వీడాపినాడు, నేను గుమ్రా ఏంటి, నేను గఫ్లత్‌లో ఉంటి, నేను నిర్లక్ష్య పరుల్లో చేరిపోయింటి. ఇవేమి ఇప్పుడు చెప్పొద్దండి. ఇప్పుడు నువ్వు మంచిని కోరుకుంటున్నావు గదా! నీకు ఈ నెలలో ఎటువంటి అడ్డంకి ఉండదు. ఈ నెలలో మీరు ముందుకు సాగండి. ఎంత పుణ్యం కావాలంటే అంత సంపాదించుకోండి. ఎంత మంచి కావాలంటే అంత చేయండి. అదేవిధంగా ప్రకటించేవాడు ఏమని ప్రకటిస్తాడంటే, ఓ చెడును కోరేవారలారా ఆగిపోండి. ఎవరికైనా మనసు మాలిన్యమైపోయింది, చెడ్డ పనుల్లో మునిగిపోయింది. ఈ నెల పవిత్రతను చూడండి. అల్లాహ్ కారుణ్యాన్ని గుర్తు చేసుకోండి. మీకోసం శైతాన్‌ను బంధించినాడు. మీకోసం ఈ నెలలో అల్లాహ్ ఖురాన్‌ను అవతరింపజేసినాడు. అవి గుర్తు చేసుకొని ఈ నెలలో చెడ్డ పనులు చేయకోకుండా మీరు ఆగిపోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఇంకా అల్లాహ్ యొక్క ప్రవక్త అంటున్నారు, ఈ నెలలో అల్లాహ్ మెడలకు స్వేచ్ఛను కల్పిస్తాడు. అంటే నరకం నుంచి మనుషులకు స్వేచ్ఛను కల్పిస్తాడు. ఒకవేళ ఈ రంజాన్ మనం సక్రమంగా పాటించి అల్లాహ్ ఆ రంజాన్‌ని గనక మనల్ని కబూల్ చేసినాడంటే, ఈ రంజాన్ మనకు నరకం నుంచి విడిపించుకోవడానికి ఒక మార్గమవుతుంది. తప్పకుండా ప్రతిరోజు అల్లాహ్ నరకం నుంచి మనుషుల్ని విడిపిస్తాడు. ఇది ప్రతి రాత్రి జరుగుతూనే ఉంటుంది. అంటే మన ఇఫ్తార్ సమయం నుంచి మనం చేసే ఆరాధనను బట్టి, మన సంకల్పాన్ని బట్టి, మన నిజాయితీని బట్టి అల్లాహ్ ప్రతిరోజు కూడా ముస్లింలకు, విశ్వాసులకు నరకం నుంచి నిజాత్‌ను విడిపించడానికి అల్లాహ్ తన కారుణ్యంతో మనల్నందరినీ అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ అవకాశం మనం పోగొట్టుకోకూడదు.
ఈ హదీస్ సహీ హదీస్. బుఖారీలో ఉంది, ముస్లింలో ఉంది, ఇబ్నే మాజాలో ఉంది, తిర్మిజీలో ఉంది, ముస్లింలో 2 చోట్ల ఉంది. ఇది రంజాను నెలకు సంబంధించి. ఇంకా రంజాన్ నెలలో ఎవరైనా సరే పాపాలు తొలగించుకోవడానికి అత్యంత ఉత్తమమైనటువంటి మార్గం రంజాన్ నెల. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికినారు, ఎవరైనా సరే పెద్ద పెద్ద పాపాలకు దూరంగా ఉంటే, ఒక నమాజ్ నుంచి మరొక నమాజ్, ఒక జుమా నుంచి ఇంకో జుమా, ఒక రమజాన్ నుంచి మరొక రమజాన్ మధ్య ఏవైతే మనం చిన్న చిన్న పాపాలు చేసింటామో వీటిని గనక మనం సక్రమంగా ఆచరిస్తే, అంటే నమాజ్, జుమా నమాజ్ మరియు రమజాన్ ఉపవాసాలు సక్రమంగా పాటిస్తే అల్లాహతఆలా ఆ చిన్న చిన్న పాపాలన్నింటినీ కూడా మనల్ని తొలగిస్తాడు. కండిషన్ ఏమి? పెద్ద పెద్ద పాపాల నుండి రక్షించుకోవాలి. పెద్ద పెద్ద పాపాలంటే అబద్ధం చెప్పడం, హరాం సొమ్ము తినడం, తల్లిదండ్రులను వేధించడం, ధిక్కరించడం, మరియు మోసం చేయడం, దగా చేయడం, వడ్డీ సొమ్ము తినడం, ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద, జినా చేయడం, ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద పాపాలు. ఇవన్నీ చేస్తా నువ్వు రంజాన్ ఉపవాసాలు పాటించినా కూడా ఏం లాభం లేదు. ఎందుకంటే పెద్ద పాపాల నుంచి రక్షించబడితేనే అల్లాహ్ కారుణ్యమైనా లభించేది, చిన్న పాపాలనైనా అల్లాహతఆలా క్షమించేది. ఈ హదీస్ మనకు మిష్కాత్లో ఉంది మరియు ముస్లిం షరీఫ్లో కూడా ఉంది. ఎవరికైనా అల్లాహతఆలా ఈ నెలలో గనక శక్తిని ఇచ్చి ఉంటే, అంటే ధనపరంగా గనక శక్తిని ఇచ్చి ఉంటే, వారు గనక ఉమ్రా చేయదలిస్తే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక అద్భుతమైనటువంటి ఫజీలతును, విశిష్టతను చెప్పడం జరిగింది. అది ఏం విశిష్టత అంటే, హజరత్ అతా రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ఆయనకు ఇబ్నే అబ్బాస్ గారు ఈ విధంగా తెలిపారు. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ కాలంలో ఒక అన్సారీ మహిళ స్త్రీ ఆమె వెళ్తూ ఉంటే, నీవు మాతో పాటు హజ్జు చేయకుండా నేను ఏ విషయం ఆపింది అని అడిగారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజ్జు చేయడానికి పోతున్నారు. ఇహలోకం విడడానికి 3 నెలల ముందు హజ్జు చేయడానికి పోయినారు. అదే ఆఖరి హజ్జు. దాన్ని మనం హజ్జతుల్ విదా అంటాం. అందరూ పోయినారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు. దాదాపుగా 10,000 కంటే ఎక్కువ మంది ఆ రోజున ప్రవక్త గారితో పాటు ఉన్నారు. మాతో పాటు నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? ఏ విషయం నిన్ను ఆపింది అని ఆ అన్సారీ మహిళను అడగడం జరిగింది. అప్పుడు ఆ మహిళ ఏమంటుందంటే, మాకు నీళ్లు తేవడానికి 2 ఒంటెలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకదాన్ని నా భర్త మరియు నా కుమారుడు హజ్‌కి తీసుకెళ్లారు. మీతో పాటు హజ్జు చేయడానికి నా భర్త, నా కుమారుడు తీసుకెళ్లారు. మరొక ఒంటెను నీళ్ల కొరకై విడిచిపెట్టారు. అంటే పొలం ఉంది, దాన్ని చూసుకోవడానికి నీళ్లు తేవాలి నేను దూరం నుంచి. కాబట్టి ఆ నీళ్ల కోసం, ఆ పంట కోసం నేను ఒక ఒంటెను పెట్టుకొని ఇక నీళ్లు తెస్తున్నాను, వాళ్ళు పోయారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ఆఫర్‌ను, ఒక ఫజీలత్‌ని ఇవ్వడం జరిగింది. అదేమిటంటే, అయితే రమజాను రాగానే నీవు ఉమ్రా చెయ్యి అన్నారు. నెక్స్ట్ హజ్జు చేయని కూడా చెప్పలే. రమజాన్ రాగానే నువ్వు ఉమ్రా చెయ్యి. ఎందుకంటే రమజాన్‌లో ఉమ్రా చేయడం అనేది హజ్జుతో సమానమవుతుంది. పుణ్యం హజ్జుతో ఏ పుణ్యమైతే వస్తుందో ఆ పుణ్యాన్ని మనం ఉమ్రాతోనే పొందవచ్చు. మరొక ఉల్లేఖనంలో నాతో పాటు హజ్జు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అంటే ప్రవక్త గారితో పాటు హజ్జు మనం కూడా చేసింటే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఉమ్రాలో కూడా మనకు లభించే అవకాశం ఉందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అందుకే మీరు గమనిస్తే రంజాన్ నెలలో ఎక్కువ మంది ఉమ్రాకు పోతూ ఉంటారు. టికెట్ రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఉమ్రాకు పోయే వాళ్ళు కూడా ఎక్కువే ఉంటారు. కాకపోతే పోయే వాళ్ళందరికీ ఈ ఫజీలత్ తెలిసి పోవడం లేదు. మామూలుగా పోతూ ఉంటారు. కానీ ఎవరికైనా అల్లాహ్ తఆలా అవకాశం కల్పిస్తే రంజాన్‌లో పోయేటువంటి ప్రయత్నం చేయండి. రంజాన్‌లో పోతే ఈ ఫజీలత్, అక్కడుండే నమాజుల ఫజీలత్, ప్లస్ రంజాన్‌లో వచ్చే ఎక్స్‌ట్రా ఫజీలత్, రంజాన్‌లో ఉండే ఉపవాసాలు, అక్కడ మక్కా, మదీనాలో ఉండే ఫజీలత్, ఇవన్నీ సామాన్యమైనవి కాదు. ఈ హదీస్ మనకు సహీ ముస్లింలో 3038 మరియు 3039వ నంబర్ హదీస్. ఇక ఈరోజు క్లాస్‌లో మనం అసలు రంజాన్ నెలలో మనం ఏమేమి చేయాలనేటివి 5 విషయాలు చెప్తాను. వాటి ఎక్స్‌ప్లనేషన్ ఇన్షా అల్లాహ్ తఆలా నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ 5 ఎందుకు చెప్తున్నానంటే, రమదాన్ అనే అరబీ పదం రా, మీమ్, ద్వాద్, అలిఫ్, నూన్ మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 5 అక్షరాలు. ఆ 5 అక్షరాలకు గాను 5 పనులు గుర్తుపెట్టుకోండి.
అందులో మొట్టమొదటి పని ఏమి రమజాన్లో చేయాల్సింది? నంబర్ 1 ఉపవాసం. రంజాన్ ఉన్నదే ఉపవాసాల కోసం. ఫస్ట్ పని ఏమి? ఉపవాసం. రెండవ పని ఏమి? నమాజ్. మొదటి పని రంజాన్ ఉపవాసాలు, రెండవ పని నమాజ్. నమాజ్ అంటే ఫర్జ్ నమాజులు, నఫిల్ నమాజులు మరియు రాత్రిపూట చేసేటువంటి తరావీ నమాజ్. ఇది రెండోది. మూడవది లైలతుల్ ఖద్ర్. ఏమి? లైలతుల్ ఖద్ర్. లైలతుల్ ఖద్ర్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై మొట్టమొదటిసారి ఖురాన్ అవతరించినటువంటి రాత్రిని ఏమంటారంటే లైలతుల్ ఖద్ర్. ఖురాన్లో అల్లాహ్ తెలియజేసినాడు, ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్. నిశ్చయంగా మేము దీన్ని అంటే ఖురాన్ను ఘనత గల రాత్రి లైలతుల్ ఖద్ర్ యందు అవతరింపజేశాము. అది ఎటువంటి రాత్రి? ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్. ఆ ఘనత గల రాత్రి గురించి నీవేమనుకుంటున్నావు? లైలతుల్ ఖద్రి ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్. అది 1000 నెలల కంటే కూడా ఉత్తమమైనది. ఆ ఒక్క రాత్రి 1000 నెలల కంటే కూడా ఉత్తమమైనది. ఆ రాత్రి ఏం జరుగుతుంది? అల్లాహ్ తఆలా ఆజ్ఞ మేరకు జిబ్రీల్ అమీన్ ఫరిష్తాలందరూ కూడా వస్తారు భూమి మీదకి, సలామతీని తీసుకొస్తారు. ఉదయం వరకు కూడా వాళ్ళు మన కోసం సలామతి తీసుకొచ్చి మన కోసం దువా చేస్తారు. ఇది మతలా ఇల్ ఫజ్ర్, ఫజ్ర్ వరకు తులు అయ్యేంత వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి రంజాన్లో చేయాల్సినటువంటిది ఏమి? లైలతుల్ ఖద్ర్. అదెప్పుడు? 27 మాత్రమే కాదు, 21, 23, 25, 27, 29 లాస్ట్ 10 రోజుల్లో 5 రోజులు బేసి సంఖ్య ఉన్నాయి. అందులో మనం ప్రతిరోజు కూడా జాగారం చేసి నమాజులు చేసుకొని ఇస్తిగ్ఫార్ చేసుకొని ఆ రాత్రి గనక మనం పొందినట్టయితే ఆ ఒక్క రాత్రి 1000 నెలలకు సమానం. 1000 నెలలంటే దగ్గర దగ్గర 70 సంవత్సరాల పైచిలుకు. ఇది ఖురాన్లో వచ్చిండేది, ఏదో కట్టుకథలతో వచ్చినటువంటి సవాబు కూడా కాదు. 70 సంవత్సరాల పైచిలుకు పుణ్యాన్ని, ఇబాదత్ను మనం ఒక్కటే రాత్రి చేసి పొందగలం. కాబట్టి 5 చెప్పాను నేను రంజాన్ నెలలో చేయాల్సినవి. అందులో మొదటిది ఏమి? ఉపవాసాలు, 2 నమాజులు. ఫర్జ్ నమాజ్ వదిలే ప్రసక్తే లేదు, ప్లస్ నఫిల్ నమాజులు, రాత్రిపూట నమాజు. మూడోది ఏమి? లైలతుల్ ఖదర్ని ఎటువంటి పరిస్థితుల్లో పొందే ప్రయత్నం చేయడం. నాలుగవది ఖురాన్ చదవడం, జిక్ర్, ఇస్తిగ్ఫార్, దువా. ఖురాన్ తిలావత్ అరబీలో వస్తే అరబీ తిలావత్ చేయండి. అరబీలో రాకపోతే కనీసం మీకు తెలిసిన సూరాల్ని బాగా కంఠస్థం చేసి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఖురాన్ తెలుగులో వస్తే తెలుగులో తర్జుమాతో చదివే ప్రయత్నం చేయండి. అల్లాహ్ యొక్క జిక్ర్ అధికంగా చేసే ప్రయత్నం చేయండి. మరియు ఇస్తిగ్ఫార్, అల్లాహ్ తాలా నుంచి మన్నింపు ఎక్కువగా కోరుకోండి. ఇది 4వ పని. మొదటిది ఉపవాసాలు, రెండవది నమాజ్, మూడవది లైలతుల్ ఖద్ర్ని పొందడం, నాలుగవది ఖురాన్ యొక్క తిలావత్ మరియు జిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్, దువాలు. ఐదవది దానాలు విపరీతంగా చేయడం. ఈ ఐదవది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 5 చెప్పినాను కదా, నేను నా ఆలోచన మేరకు నేనేదో కల్పించి చెప్పలేదు. ఈ 5కు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తాకీదు చేయడం జరిగింది. ఫస్ట్‌ది ఏమి? ఉపవాసం, నమాజ్, లైలతుల్ ఖద్ర్. ఈ మూడిటికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పినారో చూడండి. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు, ఎవరు ధర్మనిష్టతో అంటే ఇఖ్లాస్తో నేను బాగా అల్లాహ్ తాలా యొక్క రాజీను పొందాలి, అల్లాహ్ తాలా యొక్క రజాను పొందాలి, అల్లాహ్ను నేను సంతృప్తిపరచాలి, సవాబు పుణ్యాన్ని సంపాదించుకోవాలి అని నిష్ఠతో ఎవరైతే పరలోక ప్రతిఫలాపేక్షతో అంటే పుణ్యాన్ని బాగా పొందాలని, నేను పరలోకంలో బాగా సక్సెస్ కావాలనేటువంటి నియతి పెట్టుకొని రమజాను ఉపవాసాలు పాటిస్తారో వారు పూర్వం చేసిన పాపాలను అల్లాహ్ తాలా మన్నిస్తాడు. ఫస్ట్ది. రెండవది, అదేవిధంగా ఎవరైతే ధర్మనిష్టతో పరలోక ప్రతిఫలాపేక్షతో రమజాను నమాజులు అంటే రాత్రిపూట నమాజులు ఎవరైతే చేస్తారో
పూర్వం చేసిన పాపాలను అల్లాహ్తఆలా మన్నిస్తాడు. అదేవిధంగా విశ్వాసంతో చిత్తశుద్ధితో ప్రతిఫలాపేక్షతో పుణ్యం కోసం ఎవరైతే షబే ఖద్ర్ ఆ రోజున జాగారణ చేస్తే, అంటే నమాజులు చేసుకుంటా, ఖురాన్ చదువుకుంటా, లేదా దీని విషయాల గురించి చర్చించుకుంటా, అంతే తప్ప ఏదో సినిమాలు చూసుకుంటా, ఏదో మేలుకోవాలి కాబట్టి మేలుకోవాలన్నట్టు టీ కాఫీలు తాక్కుంటా బజార్లో తిరుగుకుంటా కాదు. ఏమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు? విశ్వాసంతో చిత్తశుద్ధితో సవాబుని ఆశించి పుణ్యం కోసం ఎవరైతే షబే ఖద్ర్ రోజున జాగారం చేస్తారో అల్లాహ్తఆలా వారి పాపాలన్నింటినీ కూడా మన్నిస్తాడు. ఇందులో 3 చెప్పేసినారు ప్రవక్త గారు. ఉపవాసాలు పాటించే వాళ్ళవి, రాత్రుల పూట ఖియామ్ చేసే వాళ్ళవి, మరియు షబే ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ పొందే వాళ్ళవి అల్లాహ్తఆలా పాపాలని మన్నిస్తాడు. ఈ హదీస్ బుఖారీ ముస్లింలో ఉంది. మిష్కాత్లో 1958వ నంబర్ హదీస్. దీని తర్వాత 4వది ఏమని చెప్పాం మనం? ఖురాన్. ఖురాన్ ఎందుకు? ఉపవాసాలు ఉంటే సరిపోతుంది కదా, నమాజులు ఎలాగో ఉన్నాయి కదా, మళ్ళీ ఖురాన్ ఎందుకు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాతృత్వంలో దానం చేయడంలో అందరికంటే ఉత్తమ దాత. ఆయన్ను మించి దానం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో ఏమి మిగిల్చుకోకపోయినా ఆయన దానం చేసేవారు. ఇక రమదాన్ నెలలో ఆయన దాతృత్వం, దానం చేసే గుణం మరింత అధికమయ్యేది. ఎందుకు అధికమయ్యేది అంటే రమజాన్ నెలలో జిబ్రీల్ అలీస్సలాం గారు వచ్చి ఆ మాసం ముగిసే వరకు ప్రవక్త గారిని వచ్చి కలిసేవాళ్ళు. కలిసి ఏం చేసేవాళ్ళు? ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ముందు పూర్తి ఖురాన్ పఠించేవాళ్ళు. ఒకసారి ప్రవక్త గారి ముందు జిబ్రీల్ అమీన్ పఠించేవాళ్ళు. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పూర్తి ఖురాన్ని జిబ్రీల్ అలీస్లాం గారికి, ఫరిష్తాకి చదివి వినిపించేవాళ్ళు, మొత్తం పూర్తి ఖురాన్. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకం విన్నారో లాస్ట్ ఇయర్, ఆ సంవత్సరం రంజాన్ నెలలో 2 సార్లు పూర్తి ఖురాన్ని చదివి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వినిపించడం జరిగింది. జిబ్రీల్ అలీస్లాం గారు కలవడానికి వచ్చినప్పుడల్లా కూడా దానాల్ని ఎంతగా చేసేవాళ్ళంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వర్షం కురిపించడానికి గాలి ఫోర్స్గా వస్తుంది చూడు, చాలా తీవ్రమైన గాలి వస్తుంది, అంత అధికంగా దానాల్ని చేసేవాళ్ళు. ఈ హదీస్ మనకు ముస్లిం షరీఫ్లో 6009వ నంబర్ హదీస్. కాబట్టి ప్రవక్త గారి సున్నతేమి? రంజాన్ నెలలో పూర్తి ఖురాన్ని తిలావత్ చేయడం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత్. కాబట్టి ఎవరికైతే శక్తి ఉందో, అల్లాహ్తఆలా ఎవరికైతే తౌఫీక్ ఇచ్చినాడో వాళ్ళు ఈ పనిని తప్పకుండా చేయాలి. ఏ పని? ఖురాన్ తిలావత్. లేదా ఖురాన్ మీకు చదవడానికి రాకపోతే కనీసం మీకు వచ్చిన సూరాలను నెమరేసుకొని అల్లా యొక్క జిక్ర్ మీ ఇష్టం వచ్చింది, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి కానీ, అస్తగ్ఫిరుల్లాహ్ కానీ, ఏ జిక్ర్ అయితే మీకు బాగా అనువుగా ఉంటుందో ఆ జిక్ర్ అయినా కనీసం చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడికి ఎన్నైనా 4 పాయింట్లు. ఒకటేమి? ఉపవాసాలు, నమాజు, లైలతుల్ ఖద్ర్, ఖురాన్, జిక్ర్, ఇస్తిగ్ఫార్ని అధికంగా చేయడం. ఇక 5వది ఏమి? దానాలు. దానాల గురించి కూడా ఇందులో వచ్చేసింది. కానీ ఇంకొక హదీస్ చూడండి ఖురాన్ గురించి. హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధంగా పలికారు, ఉపవాసం, ఖురాన్ 2 కూడా ఖయామత్ రోజున, ఎప్పుడు? ఖయామత్ రోజున మనుషులందరూ చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికిన తర్వాత అల్లాహ్ ముందర మన ఆమాల్ని అల్లాహ్తఆలా లెక్క తీసుకునేటప్పుడు ఆ సమయంలో మన కోసం, దాసుని కోసం సిఫారసు చేస్తాయి. ఏవి? ఉపవాసం, ఖురాన్. ఏ విధంగా సిఫారసు చేస్తాయి? ఉపవాసం అంటుంది, ఓ అల్లాహ్, నేను ఈ ఉపవాసిని పగలు భోజనానికి, ఇతర వాంఛలకు దూరంగా ఉంచాను. పగలంతా భోజనం చేయకుండా ఆపాను, రాత్రికి అతని యొక్క కోరికలు తీర్చుకోకుండా ఆపాను, మరియు రాత్రంతా మేల్కొనేలాగా చేసినాను. కాబట్టి ఓ అల్లాహ్, ఇతని మోక్షం కొరకు, ఇతని నిజాత్ కొరకు నా యొక్క సిఫారసును నేను సిఫారసు చేస్తున్నాను, ఓ అల్లాహ్ నా సిఫారసును అంగీకరించు అని అల్లాహ్ ముందర మన కోసం దువా చేస్తుంది. ఏది? మనం పాటించిన ఉపవాసం.
అదేవిధంగా ఖురాన్ ఏమంటుంది? వల్లాహ్ నేను ఇతన్ని రాత్రులు నిద్రకు దూరం చేశాను. ఇందాకే మనం చెప్పినాం కదా, రంజాన్లో తప్పకుండా చేయాల్సిన పనుల్లో ఒకటేమి? తిలావతే ఖురాన్. ఒకటి తిలావతనా చేస్తాం, లేదా తరావీలో ఏం చేస్తాం మనం? పూర్తి ఖురాన్ని వింటాం. తరావీ గనక మనం సక్రమంగా 30 రోజుల పాటు మస్జిద్లో గనక పోతే మనం ఏం చేస్తాం? పూర్తి ఖురాన్ని అల్హం షరీఫ్ నుంచి వన్నాస్ వరకు పూర్తి ఖురాన్ని వింటాం. ఒకటి చదవడానికి రాని వాళ్ళు చేయాల్సిన పని ఏమి? మస్జిద్లోకి వెళ్ళి వాళ్ళు గనక తరావీ నమాజ్ చేస్తే కనీసం పూర్తి ఖురాన్ వినే భాగ్యమైన వాళ్ళకు దొరుకుతుంది. కాకపోతే గమనించుకోవాల్సింది ఏమంటే, మన వాళ్ళు చేసేది అర్ధ గంటలో ఎక్కడైపోతుంది తరావీ, 20 నిమిషాల్లో ఎక్కడైపోతుందో ఆ మస్జిద్కి పోదాం పదండి. ఎక్కడ ఏసీలు బాగున్నాయి, ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది, ఎక్కడ ఇమాం సాబు లేట్ చేయకుండా అయిపోగొట్టేస్తాడు, ఇది కాదు. ఎందుకు? ఇంతకుముందే ప్రవక్త గారు చెప్పినారు, చిత్తశుద్ధితో విశ్వాసంతో ఆ పనులు చేయాలి. ఏదో మొక్కుబడిగా చేస్తే ఆ పనులకు లాభం లేదు. కాబట్టి బాగా ఖిరాత్ చేసే వాళ్ళ దగ్గర స్పష్టంగా ఎవరైతే ఖిరాత్ చేస్తున్నారో వాళ్ళ వెనకల నిలబడి వినే ప్రయత్నం అన్నా చేయండి. ఇక స్త్రీలు వస్తే పూర్తి ఖురాన్ని మొత్తం 30 పారాలను అయిపోగొట్టే ప్రయత్నం అన్నా చేయండి. రోజుకు ఒక పారా తీసుకుంటే మొత్తం 30 పారాలు అవుతాయి. లేదు హజరత్ మాకు అది కూడా కష్టంగా ఉంది అంటే, మొదటి సంవత్సరం మొదలు పెట్టే వాళ్ళు కనీసం రోజుకు ఒక గంట తీసి, మనకు యూట్యూబ్లో ఖురాన్ అవైలబుల్గా ఉంది, అరబీలో ఉంటుంది, తర్జుమాతో పాటు కూడా ఉంటుంది. ఒక గంట పగులు ఎప్పుడన్నా మీరు ఉపవాసం ఉన్నప్పుడు తీసి మొత్తం 30 పారాలని వినే ప్రయత్నం ఉన్నా చేయండి. రోజుకు ఒక్క పార డైలీ. చదివేకి తోఫీకి రావడం లేదు కదా, మీకు వచ్చిన సూరాలని చదువుకొని కనీసం ఒక గంట సపరేట్గా తీసి రోజుకొక్క పార వినే ప్రయత్నం నా చేయండి. అల్లాహ్ మనకు మరింత తోఫీక్ ఇస్తే వచ్చే సంవత్సరం మనం కూడా అల్లాహ్ దయతో చదువుతామేమో. మొదటి ప్రయత్నంగా కనీసం వినే ప్రయత్నం చేయండి. 30 పారాలు, 30 ఉపవాసాలు, 30 రోజులు. ప్రవక్త ఇట్లా చేస్తే ఏమవుతుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఓ ఖురాన్ అంటుంది, వల్ల నేను ఇతన్ని రాత్రులు నిద్రకు దూరం చేశాను. అంటే మేము చదవాల్సింది ఎప్పుడు? రాత్రులు చదవాలి. కనుక ఇతని పట్ల నా సిఫారసును, నా షఫాతును, నా సిఫారసును అంగీకరించు అని ఖురాన్ అల్లాహ్తో మొరపెట్టుకుంటుంది. మొరపెట్టుకుంటే అల్లాహ్ ఇష్టం, చేయొచ్చు చేయకపోవచ్చు, గ్యారంటీ ఏం లేదు. కానీ ఈ రెండింటికి మాత్రం గ్యారంటీ ఉంది. ఏమని? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, అప్పుడు అల్లాహ్ ఈ రెండింటి సిఫారసును స్వీకరిస్తాడు. సుబ్హానల్లాహ్. మనము ఈ సిఫారసు కోసం చాలామంది వ్యక్తుల్ని నమ్ముకొని కూర్చున్నాం. నా కోసం ఆయన సిఫారసు చేస్తాడు, నా కోసం ఈయన సిఫారసు చేస్తాడు. కానీ వాళ్ళకి ఎవ్వరికీ గ్యారంటీ ఎక్కడా కూడా రాసి పెట్టలేదు. ఎక్కడన్నా రాసి పెట్టినారో? లేదు. రాసి పెట్టింది ఎవరి కోసం రాసి పెట్టినారు? ఉపవాసం కోసం రాసి పెట్టినారు, ఖురాన్ కోసం రాసి పెట్టినారు. మరి ఆ రెండు పనులు ఏదో చేసేసి అదే సిఫారసుతోనే పోవాలనుకుంటున్నావు కదా, ఆ సిఫారసు ఏదో అక్కడ పొందొచ్చు కదా. ఏం కష్టపడకోకుండా షార్ట్కట్లో రావాలంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గర ఏమి కుదరవు. కష్టపడాలా, ఫలితం తీసుకోవాలి. ఈ ప్రపంచంలో ఒక గృహం సంపాదించుకోవాలంటే, ఒక ఇండ్లు కట్టుకోవాలంటే 30-40 ఏళ్ళు కష్టపడినా సరే కట్టుకోవడం కుదరడంలా. మరి అల్లాహ్ దగ్గర ఉండేటువంటి స్వర్గంలో ఒక గృహం మనకు కావాలంటే ఇక దానికోసం ఎంత కష్టపడాలా? ఇట్లా షార్ట్కట్లతో వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ హదీస్ మిష్కాత్లో 1963వ నంబర్ హదీస్. అదేవిధంగా మరికొన్ని హదీసులు దువా కూడా చేయమని చెప్పినాను. తిలావతే ఖురాన్తో పాటు జిక్ర్తో పాటు దువా. ఎందుకు దువా చేయాలి ఈ నెలలో అధికంగా అంటే, హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు. ఏమన్నారంటే ఆయన, రమజాన్ నెల యొక్క ప్రతి పగలు మరియు దాని యొక్క ప్రతి రాత్రి యందు అల్లాహ్ నరకం నుండి ప్రజల మెడలను విడిపిస్తాడు. ఇంతకుముందే చెప్పినాం, ఉపవాసం పాటించే వాళ్ళందరికీ అల్లాహ్ తఆలా చిత్తశుద్ధితో కనుక పాటిస్తూ ఉంటే వాళ్ళందరికీ అల్లాహ్ తఆలా మోక్షం ప్రసాదిస్తాడు. అదేవిధంగా నిశ్చయంగా రంజాన్ యొక్క ప్రతి పగలు మరియు ప్రతి రాత్రి యందు ముస్లిం కొరకు ఒక కబూల్ అయ్యే, అంగీకరించేయబడేటువంటి ఒక దువా ఉంటుంది. ఒక్క దువా నీ కోసం
కొవ్వులు అయ్యేది పగలుకు ఒకటి ఉంది, రాత్రి ఒకటి ఉంది. రాత్రి ఎప్పుడు అంటే ఇఫ్తార్ చేసే సమయంలో, పగలు ఏ సమయమైనా కావచ్చు. నీకు ఎప్పుడు వీలు కుదిరితే నమాజ్ తర్వాత అప్పుడు నీ కోరిక ఏదైతే ఉందో, నీ దువా ఏదైతే ఉందో అది చేసే ప్రయత్నం చేయండి. నన్ను అడిగితే నేను ఒక్కటే దువా చెప్తాను. అల్లా మనల్ని మన్నించాలని, అల్లా మనకు స్వర్గం ఇవ్వాలి. ఇక్కడ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా 30 ఏళ్ళో 40 ఏళ్ళో 50 ఏళ్ళకు ఖతం. అక్కడ దొరకలేదంటే ఏం చేసినా ఎంత సంపాదించినా ఏమీ లాభం లేదు. ఇస్తిగ్ఫార్ అధికంగా చేసుకొని అల్లాహ్ తఆలా మన్నింపును ఆశించి అల్లాహ్ తఆలా నుంచి స్వర్గం అడగండి. అల్లాహ్ తఆలా దగ్గర నుంచి స్వర్గం అడగండి. ఏమో ఆ దువా మనకు కబూలైతే అల్లాహ్ తఆలా మన యొక్క చిత్తశుద్ధిని, మన యొక్క నిజాయితీని అంగీకరిస్తే అంతకు మించి కావాల్సింది మరొకటి లేదు. కాబట్టి ఈ నెలలో ప్రతి పగలు, ప్రతి రాత్రి ఉపవాసం ఉండే వ్యక్తి కోసం ఒక దువా ఉంటుంది. అది అల్లాహ్ తఆలా స్వీకరిస్తాడు, రద్దు చేయడు. కాబట్టి దువా చేసే ప్రయత్నం చేయండి. ఇది ముస్నదే బజ్జార్లో 962, సహీ అత్ తర్గీబ్లో 565, షేక్ అల్బానీ గారు దీన్ని సహీ లి గైరిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ క్లాస్లో మనం 3 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి, రంజాన్ నెల అర్థమేమి, రంజాన్ నెల ఎందుకు వచ్చింది, ఏం తీసుకొచ్చింది, అది ఖురాన్ తీసుకొచ్చింది. ఖురాన్తో పాటు మనకు సన్మార్గాన్ని తీసుకొచ్చింది, హిదాయత్ను తీసుకొచ్చింది. కాబట్టి దాని కృతజ్ఞతతో పాటు అల్లా కోసం మనం ఉపవాసాలు ఉండాలి. అదేవిధంగా ఈ 5 పనుల్ని అల్లా యొక్క నెలలో, ఈ మన కోసం వచ్చినటువంటి నెలలో గుర్తుపెట్టుకోండి. రంజాన్ ఉపవాసాలు, నమాజ్, లైలతుల్ ఖద్ర్, ఖురాన్, జిక్ర్, ఇస్తిగ్ఫార్, దానాలు, ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం రంజాన్ ఉపవాసాల ఫర్జియత్, వాటికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా తర్వాతి క్లాస్లో ఇన్షా అల్లాహ్ తఆలా మనం చూద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.